గురుగారు, దేవాలయంలో గర్భాలయానికి కిటికీలు ఉండవు. ఆలయ వాస్తువుకి అలాగే గృహ వాస్తువుకి ఏంటి తేడా? ఆలయంలో ఉండే శక్తి సర్వాంతర్యామి. ఇంట్లో ఉండే శక్తి విభజనగా, అంటే విడివిడిగా వేరు వ్యక్తుల రూపాలలో విశ్రతలుగా మనకు కనిపిస్తుంది. ఆలయంలో శక్తి కేంద్రీకృతమై ఉన్నది, ఇంట్లో శక్తి వికేంద్రీకరింపబడి ఉన్నది అన్నట్టు. ఇంట్లో కూడా ఒక దేవ సంబంధితంగా ఒక ప్రత్యేక క్షేత్రం ఉంటుంది. ఇంట్లో ఉండే దేవాలయ సంబంధిత గది, స్థలం, రూమ్ ఎలా చెప్పినా అవకాశం ఉండి అలా ఏర్పాటు చేసుకోగలిగితే ఆ గదికి కిటికీ ఉండరాదు. ఒకవేళ ఉన్న కిటికీ తలుపులు మూసివేసి ఉంచాలి. వెలుతురు మాత్రమే ప్రవేశించే విధంగా చర్యలు చేపట్టాలి. అంతేకాని ఇంట్లో ఉండే పూజా గదికి కిటికీలు నిర్మాణం చేసుకోరాదు. ఆలయంలో ఉండే గర్భాలయం అనుకున్నప్పుడు ఆలయం, బృహదాలయం, ఆలయంలో షోడశ స్తంభ మంటపం, ముఖాలయం, ముఖమంటపం, గర్భాలయం, ఈ విధంగా పలు విధాలుగా ఉండేటటువంటి అంతరాలయ సంబంధంగా ఆలోచనలు చేస్తే అంతరాలయానికి కూడా కిటికీలు ఉండవు. ఆ అంతరాలయ మధ్య భాగంలో అర్చామూర్తి సుప్రతిష్ఠితమై ఉండగా ఆ అర్చామూర్తికి శిఖరాగ్ర భాగాన ఆలయానికి సంబంధించిన శిఖరం 7 తంత్రులతో ఏర్పాటు చేయబడి ఉంటుంది. అందులో ఒక ఉద్వేగభరితమైన వాతావరణంలో శక్తి, విశ్వమంతా వ్యాపించిన శక్తిని ఆ గోపురం మీద ఉండే కలశం ద్వారా కేంద్రీకృతం చేసి అర్చామూర్తి స్వీకరిస్తుంది. అంతా ఉండే ఎండ, సూర్యకాంతిని ఆ కుంభాకార కటకం శక్తిని ఇలా కేంద్రీకృతం చేసి బిందువుగా మార్చడంతో కాగితం, గడ్డి, దూది, పత్తి వెలిగిపోయే విధంగా, జ్వలించిపోయే విధంగా శక్తిని మనం కేంద్రీకృతం చేయగలుగుతాం. ప్రత్యక్షంగా నిరూపించేటటువంటి ఈ రసాయన సంబంధంగా లేక యాంత్రిక పరంగా చేసేటటువంటి చర్య మనం చూస్తూ ఉన్నామే. ఆలయంలో కూడా ఇలాంటిదే నిర్వహిస్తారు, ఉంది కనుకనే అది దేవాలయం. అలాంటి క్షేత్రంలో కిటికీలు ఉండవు. ఇంటికి సంబంధించిన వాస్తు వేరు, దేవాలయ వాస్తు వేరు. దేవాలయంలో విడిగా ప్రధాన ఆలయానికి తాకకుండా ఆగ్నేయ దిగ్భాగంలో వంటశాల ఉండాలి, పాకశాల. దక్షిణ దిగ్భాగంలో సభా మంటపం ఉండాలి. ఉత్తర దిగ్భాగంలో కళ్యాణ వేదిక నిర్వహించాలి. ఈశాన్య దిగ్భాగంలో దీపస్తంభ వేదిక ఉండాలి. ఇలా ఆగ్నేయ దిగ్భాగంలో కూడా ప్రధాన ఆలయానికి ఎదురుగా ఉండేటటువంటి ధ్వజస్తంభానికి ఎడమ పక్కన దీపస్తంభం ఉండాలి. మహదాలయం, ప్రాకార మంటపం, మహదాస్థాన మంటపం, ఇలా ఆలయానికి సంబంధించిన వాస్తు విశేషాలు వేరు, ఇంటికి సంబంధించిన వాస్తు విశేషాలు వేరు. ఇంట్లో నైరుతి దిగ్భాగంలో పడక గది, ఆగ్నేయ దిగ్భాగంలో వంటగది, ఈశాన్య దిగ్భాగంలో అతిథులకు సంబంధించిన ఆహ్వాన గది, వాయవ్య దిగ్భాగంలో పిల్లలకు విద్యాభ్యాసం కోసం నిర్వహించేటటువంటి వేదికతో కూడుకున్న గది. ఇలా భౌతికంగా మనం పాటించేటటువంటి గృహ సంబంధిత నియమాలు వేరు, నియమావళి వేరు. ఆలయానికి సంబంధించిన నియమాలు వేరు, నియమావళి వేరు. కానీ ఆలయంలో గర్భాలయానికి కిటికీలు ఉండవు. అంత శక్తిని కేంద్రీకృతం చేసిన అనంతరం బహిర్గతం అయ్యేటటువంటి కిరణాలను తట్టుకునే శక్తి మనకు ఉండదు. కనుకనే ఎదురగా ధ్వజస్తంభం, ఎదురగా నందీశ్వరుడు, ఎదురగా ఆంజనేయ స్వామి. మనం ఈ పక్కనో ఆ పక్కనో ఒక పక్కనో ఉండి దర్శనం చేసుకోవలసిన వాళ్ళమే. ఇంట్లో అలాగా ఏ శక్తి ఉండదు, కేవలం దేవతా మందిరం ఉంటుంది. కనుక కిటికీ ఉన్న తలుపులు వేసి ఉంచండి అని చెబుతుంది ఈ శాస్త్రం. అలాగే అర్చన అనంతరం ఇంట్లో ఉండే ఈ పూజాగృహానికి సంబంధించిన తలుపులు దగ్గరగా వేయాలి అని కూడా సలహా ఇస్తుంది. శక్తిని ఎక్కడ కేంద్రీకృతం చేసినా ఆ శక్తిని చూచి భరించేటటువంటి శక్తి మనలో కూడా ఉండాలి. మన ఇంట్లో మనకంటే ఎక్కువగా ఆలోచనలు చేసి శక్తిని నిక్షిప్తం చేసుకున్న వ్యక్తులు ఇంట్లో మసలుతూ ఉంటే మనం ప్రశాంతంగా ఉండలేము. అధికారి మన ఇంటికి వచ్చి అరగంట ఉంటే బాగుంటుంది, కానీ 5-6 గంటలు ఉంటే మనం భరించగలుగుతామా? ఆలోచన చేస్తే సత్యం బోధపడుతుంది.